మీ దగ్గర ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు. ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కన్ను తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం మా రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి. బహుశా మీరే చెప్పింటారు, పోయి బయట పోయి ఏడ్చిపో, ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటి కూడా బాగుండేది పాపం. ఇది ఒక డ్రామా కంపెనీ. వీళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఈ సైడ్ యాక్టర్లు చేదేదో మాట్లాడిపోతుంటారు. మొన్న పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది. వాళ్ళంతా పులు గడిగిన ముత్యాలలాగా, ఎప్పుడు పొట్టేలు మొహం కూడా చూడని వాళ్ళలాగా, అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరికి చూసి ధర్మవరంలో చూసినానే, ధర్మవరం రోడ్డు మీద కొడతానే ఉన్నారు. మా బుక్రాయ సముద్రం కిరికలు చాలా ఉన్నాయి. మర్చిపోతాంలే అనుకుంటారు మీరు.